హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనెవరో తెలియకపోతే ఒక్కసారి నా ఛానెల్‌కి వెళ్ళి నా వీడియో సెక్షన్స్‌లో నా ఇంట్రో ఉంటుంది చూసేయండి. నేనెందుకు ఈ యానిమే ఫిల్టర్ యూజ్ చేస్తానో అండ్ ఆల్సో నేను దేని రిలేటెడ్ వీడియోస్ చేస్తాను, అసలు నేనెవరు అనేది మీకే అర్థమవుతుంది. అండ్ నేను ఈ వీడియో బేసికల్లీ ఎందుకు చేశానంటే ఒక షార్ట్‌లో నేను చెప్పాను. ఏంటంటే ఓల్డర్ వెర్షన్స్ ల్యాప్‌టాప్స్ ఎవరి దగ్గరైతే ఉన్నాయో దాన్ని ఎలా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు అనేది నేను చెప్పాను. దాని గురించి నేను ఎలా కాన్ఫిగరేషన్ డీటెయిల్డ్ వీడియో చేస్తా అన్నాను. నేను ఎలా అయితే చేసుకున్నానో నా లెనోవో ల్యాప్‌టాప్‌ని ఆ డీటెయిల్డ్ వీడియో చేస్తానన్నాను కాబట్టి ఈ వీడియో అందుకోసమే అండి. నేను యాక్చువల్లీ నేను చెప్పినట్టుగా లెనోవో ఐడియాపాడ్ 330 ఆ ప్రొసెసర్ అనేది నాది ఇంటెల్ పెంటియమ్. అండ్ ఆల్సో 4 జీబీ ర్యామ్, 64 బిట్ ప్రొసెసర్ విచ్ ఈస్ ఆల్ ద బేసిక్ కైండ్ ఆఫ్ థింగ్స్ కదా! అండ్ హెచ్‌డీడీ ఇది. ఎస్ఎస్‌డీ గూడా గాదు. సో, నాకు దీనివల్ల స్లోనెస్ ఇష్యూస్ అండ్ హీట్‌నెస్ ఇష్యూస్ చాలా ఒచ్చాయి. సో, దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి నేనేం చేశానంటే, నేను ర్యామ్ ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ర్యామ్‌తో పాటు నేను 256 ఎస్ఎస్‌డీ అనేది సి డ్రైవ్‌కి యాడ్ చేశాను. ఎందుకంటే, మనం మోస్ట్‌లీ యూజ్ చేసేది సి డ్రైవ్. అన్నిటికి యాడ్ చేస్తే కాస్ట్ అనేది ఎక్కువవుతుంది. కాబట్టి నేను ఓన్లీ సి డ్రైవ్‌కి 256 ఎస్ఎస్‌డీ యాడ్ చేశాను. సో థట్ నాకు స్లోనెస్ ఇష్యూ అనేది తగ్గుతది. సో, అది ఫర్ ష్యూర్ ఇట్స్ బికాస్ ఆఫ్ హెచ్‌డీడీ. ఓకే. దట్స్ వై ఐ చేంజ్డ్ ఫర్ ఎస్ఎస్‌డీ ఫర్ అట్‌లీస్ట్ సి డ్రైవ్. నాట్ ఫర్ ఎవ్రీథింగ్. బికాస్ కాస్ట్ విల్ బి మోర్. దట్స్ వై. అండ్ ఆల్సో నాది ఇంటెల్ పెంటియమ్ ప్రొసెసర్. ఇప్పుడు నేను ఇంటెల్ ప్రొసెసర్‌ని చేంజ్ చేయాలి ఐ3కి, ఐ5కి అంటే అది చాలా కాస్ట్ యాక్చువల్లీ. సో, ఇప్పుడు ఐ3, ఐ5 యూజ్ చేస్తున్నారందరూ. కాబట్టి ఇది చాలా, చాలా కాస్ట్ పడుతుంది. ఇన్‌స్టెడ్ నేను కొత్త ల్యాప్‌టాప్ కూడా కొనుక్కోవడమే బెస్ట్ కాబట్టి నేను దాన్ని చేంజ్ చేయలేదు. నాకు బేసిక్ వెర్షన్‌లోనే యూజ్ చేయడం కావాలి కాబట్టి నాకది చాలు కాబట్టి నేను ప్రొసెసర్‌ని చేంజ్ చేయలేదు. సో, ఈవెన్ థో ఇట్ వర్క్స్ ఫైన్. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ విండోస్ 10 సపోర్ట్ చేస్తుంది. ఇంటెల్ పెంటియమ్ విండోస్ 11 సపోర్ట్ చేయదు. అంతే తప్ప అది పని చేయదు మొత్తానికి అని కాదు. మీరు హెచ్‌డీడీ నుంచి ఎస్ఎస్‌డీ చేంజ్ చేసుకోండి. ర్యామ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. నేను 4 జీబీ ర్యామ్‌ని 8 జీబీ చేసుకున్నా. సో, మీది కూడా ఏ ల్యాప్‌టాప్ అయినా సరే సో, మీది హెచ్‌డీడీ అయితే ఎస్ఎస్‌డీకి చేంజ్ జేసుకోండి. సో థట్ మీకు స్లోనెస్ అనేది తగ్గుతది. ర్యామ్ ఇంక్రీజ్ జేసుకోండి. స్లోనెస్ అనేది తగ్గుతది. అని ఇంకా మీకు హీట్‌నెస్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అయితాయి. ఇంకా మీకు హీట్‌నెస్ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వట్లేదు అనిపిస్తే మీరు ఏం జేస్తారంటే హీట్ సింక్ కరెక్ట్‌గా ఆప్టిమైజ్ చేసి ఉండకపోవడం వల్ల గూడా ఇలా అయితే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఐ మీన్ ఫ్యాన్ అండి. చెక్ చేసుకోండి. ఆప్టిమైజ్ ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ థీస్ మేబీ థర్మల్ పేస్ట్ వుడ్ హావ్ గాన్ కదండీ! సో, ఇది గూడా ఒక కాజ్ అన్నమాట హీట్‌నెస్‌కి. సో, ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఆహ్, సో, అంతే అండి ఇంకా. ఒకవేళ మీకు పర్టిక్యులర్ ల్యాప్‌టాప్‌కి మీకెలా కాన్ఫిగరేషన్ చేసుకోవాలో తెలియకపోతే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై అయినా ఇస్తా ఆర్ సెపరేట్ వీడియో అయినా దాని కోసం చేస్తా. సపోర్ట్ చేయండి గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో థట్ నేను ఏ వీడియో అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫై అయితది. థాంక్ యూ గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థాంక్ యూ సో మచ్. బై.